ఏమండి మజ్జిగ తీసుకోండి. అంకుల్, ఆంటీ, కాలేజీ ఛాంపియన్షిప్ అన్ని గేమ్స్ లోనూ నేనే ఫస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకుల్. ఎంత బాగుందమ్మా ఈ షీల్డ్. మధ్య ఇన్నాట్లు నేర్చుకున్నది మీ భావన ఒక ఆట ఆడించడానికేనా? కాదు మావయ్య, బావని పెళ్లాడడానికి ముందు ఇవన్నీ రిహార్సల్. ఆహా, అయితే మీ బావ నీకు ఉత్తరం రాశాడు, ఇదిగో. మాయా, మా బంగారు కొండ మాయ కదా, ఉత్తరే మాయా. అంత ఈజీగా ఇస్తా అనుకున్నావా? పైకిలే. ఎందుకు? ఏమంటుంటే 5 గుంజీలు తీస్తేనే నీ మూడు ప్రవేశించేది. ఇవ్వు మాయా, చూడద్దు ఏడుస్తున్నారు. నువ్వెంత ముట్టుకున్నా ఇచ్చేది లేదు. గుంజీలు తీస్తేనే నీ మూడు ప్రవేశించేది. అంతేనా? తప్పకుండా అంతే. 1 2. చూసారండి చోద్యం. కాబోయే భార్యకి రాసుకున్నాడు గాని కన్న తల్లికి రాశాడా? మన ఇద్దరికి కలిపి రాసినట్టున్నాడే. ఆ మాట చెప్పరే మరి. చదవండి చదవండి. ఏరా నాన్న, వీడు దుంపదేగా. ఏరా నాన్న, ఎంత పొగరే వీడికి. అమెరికాకు వెళ్ళగానే అలవాట్లు మారిపోయి ఏనా అంటూ నా పుత్రం రాస్తారా? అబ్బా పర్వాలేదులేండి. భగవంతుడిని కూడా ఏరా దేవుడా అంటావా, లేక ఏమంటే దేవుడు గారు అంటావా? చదవండి చదవండి. సర్లే, కొడుకుని వెనకేసుకురావడానికి మొగుడిని కింద పడేస్తుంది ఈవిడి గారు. బాగున్నారా? బాగానే ఉన్నాను లేవో. బుజ్జి బుజ్జి చందమామ బుగ్గ మీద గిల్లి పుట్టతేనే పెదవి ముద్దు పెట్టాలనుందిరు రాజా. అయ్యో, ఇది అజ్జయ్యకు రాసిందండి. మరి ఆ ఉత్తరం ఏ రాసావు బాబు? ఈ ఉత్తరంలో కూడా కిందసారి రాసినట్టు షవర్ కింద స్నానాలు, లైట్ వేసుకుని సరసాలని రాసావు. నేను ఒప్పుకోను. ఏం రాసావు చూద్దాం. మహారాజశ్రీ నాన్నగారికి నాన్నగారికా? జయ, అయ్యో అంకుల్. ఏమో చెవు పుట్టిందా? కాదంకుల్, ఆ ఉత్తరం నాది. ఇవ్వవా? ఈ ఉత్తరమా? నీది కదమ్మా, నాది. చూడు, కావాలంటే అడ్రస్ నా పేరుంది. నీకు దండం పెడతాను అంకుల్. కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటాను. ఇచ్చేవా? సరే, నా ఉత్తరం నాకు ఇచ్చేసి. థ్యాంక్ యూ అంకుల్. ఇదిగో నీ బోర్డు ఉత్తరం. ఏముంది అందులో? లక్ష్మి, చూసావా నీ కోళ్ళు ఎంత మాటుందో. తన ఉత్తరం తన చేతికి అందగానే నా ఉత్తరం బోర్డు ఉత్తరం ఉంది. పర్వాలేదులేండి, ముందు ఉత్తరం చదవండి. ఏరా, బాగున్నావా? బాగున్నాండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఊరంతా క్షేమంగా ఉందా? ఏమిటి, నకిలీ మందుల వల్ల 99 మంది దుర్మరణమా? అవును సార్, పోలీస్ దర్యాప్తులో అన్ని మందు సీసాలకు గవర్నమెంట్ సీల్స్ ఉన్నాయట. ఉంటాయి. చేదోడు వాదోడుగా శవాలను తిప్పుతునే నక్కలకి, రాబందులకి బంధుత్వాలు కూడా ఉంటాయి. ఇంతకీ ఆ మందులు ఏ ఫ్యాక్టరీలో తయారైనవో తెలుసుకున్నారా? జీవా లిమిటెడ్, ప్రొపరేటర్ వైకుంఠరావు. నిల్చున్న పలంగా వాడిని ధర్మపీఠం దగ్గర తీసుకురండి. వైకుంఠరావు, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నది నిజం చేస్తున్నావా? నేనేం చేయలేదండి. నా పేరు వైకుంఠరావు గారండి. నేను ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళలేదండి. వెళ్ళాలనుందా? లేదు గాని, ఇంతకీ మీరెవరండి? నకిలీ మందుల వ్యాపారాలు చేసే నీలాంటి నకిలీ మనుషులకు నిజమైన యముణ్ణి. అయ్యో, నాకు ఒకరేం తెలియదండి. నేనేదొత్తు బుకాయించడానికి ప్రయత్నిస్తే ఈ చక్రబంధంలో తన ఆకాశంలోకి, మొండెం నేల మీదికి ఎగిరిపోయేటట్టు చేస్తాను. చూస్తావా?
చెయ్యలేవండి. ఏదో బుద్ధికి నుంచి ఎప్పుడు వాటిని అలా చెడిపోయాను. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను. నన్ను వదిలేయండి ప్లీజ్, వదిలేయండి. కబుర్లు కాదు, నీకు 24 గంటల టైం ఇస్తున్నా. నీ దగ్గరున్న నకిలీ మందుల స్టాక్ అంతా పోలీసులకు అప్పచెప్పి నీ లైసెన్స్ ను రద్దు చేయించుకో. లైసెన్స్ రద్దు చేసుకుంటే నా వ్యాపారం ఎలాగండి? నిప్పుకుని బ్రతుకు. 99 మంది మరణానికి కారణమైన నిన్ను 99 సార్లు ఉరి తీసినా తప్పులేదు. కానీ క్షమించి విడిచిపెడుతున్నాను. నేను చెప్పింది గుర్తుంచుకో. అతన్ని తీసుకెళ్ళండి. యముడా, ఇంతకాలం ఆకాశరామన్న పేరుతో ఉత్తరాలు రాస్తుండేవాడు. ఇప్పుడు ఏకంగా గూండాయిజమే చేస్తున్నాడు అన్నమాట. ఊళ్ళో పేరు మూసిన ఒక వ్యాపారస్తుని ఇలా బెదిరిస్తున్నాడు అంటే వాడు సామాన్యుడు కాదు. ఏమా ఇన్స్పెక్టర్ సార్, చూడు ఎలా ఉందో నీ పరిపాలన. అమ్మమ్మమ్మ, నన్ను ఏమైనా అనండి కానీ నా పరిపాలన మాత్రమే వెనకండి. వైకుంఠరావు గారు, ఆ యముడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, వాడి ఎత్తెంత, ఛాతీ ఎంత, వాడికి పుట్టుముచ్చలు ఎక్కడ ఉంటాయో చెప్పండి. వాడిని వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయించేస్తాను. చెప్పండి. అన్ని చెప్తే నువ్వేమిటో చేసేది? అవును సార్, మనిషి కనపడడం లేదు, మాట మాత్రం వినిపించింది. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నా చిన్న బుర్రకి పెద్ద ఆలోచన వచ్చేసిందండి. నీ బురక అవును సార్, ఏమిటది? యముడు స్వయంగా ఏది చేయలేదు సార్. అవును సార్, యముడు డైరెక్ట్ గా ఏది చేయలేదు సార్. ఏదైనా చిత్రగుప్తుడే విప్పి చదవాలి. కాబట్టి ఎలాగైనా యముడు నా దగ్గర తీసుకొస్తే నేనే చిత్రగుప్తుని చెప్పి ఈ వైకుంఠరావు ఏ నేరం చేయలేదు, నిరపరాధం చెప్పేస్తాను. ఎలా ఉంది సార్? నీ మొహంలో ఉంది. నోర్మి. వైకుంఠరావు, ఆ యముని గురించి నువ్వేం బాధపడక్కర్లేదు. ఇప్పుడు నువ్వు లొంగిపోయావనుకో, ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులందరూ వాడికి లోకైపోతారు. ఉండికేస్తే వాడు మాత్రం ఏం చేయగలడు. వాడి గురించి నువ్వేం బెంగ పెట్టుకో. వైకుంఠరావుకి మనం ఇచ్చిన గడువు పూర్తయి 9 గంటలు దాటింది. వాడింకా పోలీసులకు పట్టుబడలేదు. ఈ రోజు మళ్లీ హాస్పిటల్లో 30 మంది మరణించారు. ఊరంతా అల్లకల్లోలంగా ఉంచారు. రేపు ఇంకా అల్లకల్లోలంగా ఉంటుంది. వెళ్లి వాడికి చేయవలసిన మర్యాదలు చేసిన వెళ్ళండి. ఓకే సార్. ఇవి కల్తీ మందులు, నగరంలో ఉన్న అకాల మరణాలకు కారణమైన మందులు. ఇంకా రోజుకి ఎందరినో పట్టణ పెట్టుకుని ఉండే ఈ మందుల రహస్యాన్ని యముడు ప్రజల ముందు ఉంచుతున్నాడు. ఇది వైకుంఠరావు ఫ్యాక్టరీలో తయారవుతున్నట్టు తెలిసి కూడా పోలీసులు కళ్ళు మూస్తున్నారు. ఎవరైనా కళ్ళు తెరుస్తారా? ఏం చేయాలో ప్రజలే నిర్ణయించండి. యముడు. అయ్యా, నా కొంప మునిగింది. మిమ్మల్ని నమ్ముకుని ఆ ఇమ్మడి మాట పెడిచేమని పెట్టాను. సర్వనాశనం అయిపోయాను. వైకుంఠరావు, ఇది నీకే కాదు మాకు కూడా తీరని అవమానం. ఇవాళ నీకు జరిగింది, రేపు మాకు మాత్రం జరగదనే ఉంది. ఇన్స్పెక్టర్, ఏమిటయ్యా ఇది? కారణం సార్, మేము అప్పుడప్పుడు పాతికేడీలు బెదిరించినట్టుగానే ఈ యముడు కూడా వైకుంఠరావు గారిని బెదిరిస్తున్నాడు అనుకున్నాం గానీ ఇంత ఘోరానికి దిగిస్తాడు అనుకోలేదు. ముందు నాకేదేంటో చెప్పండి రాజు గారు. ఫ్యాక్టరీ తగలెట్టేశారు, ఇంటి చుట్టూ నిఘా వేశారు జనం. ఓ పని చేయవయ్యా వైకుంఠరావు. ఏంటి సార్? తప్పిప్గా పోలీసులకు లగ్గు. ఈ వేడి చల్లారే వరకు నువ్వు జైల్లో ఉంటే మంచి. ఆ తర్వాత నిన్ను మేము ఎలా విడిపిస్తాం. పైగా ఇంత జరిగాక ఎలాగో పెట్టుబడక తప్పదు. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఐ ఆమ్ సారీ సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? అదేంటి సార్? ఆటో రిక్షాలకి మీటర్లు ఉండవు, ట్రాఫిక్ సిగ్నల్స్ కి లైట్లు ఉండవు, జేబులు కొట్టే వాళ్ళకి భయాలు ఉండవు, వ్యభిచారం చేసే వాళ్ళకి సమయ సందర్భాలు ఉండవు. మరి ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. వైకుంఠరావు గారిని అరెస్ట్ చేశాను సార్. ఎప్పుడు? నేరాన్ని పరిశోధించవలసింది మనం కాగా ఎవడో యముడు పరిశోధించి బహిరంగం చేసిన తర్వాత వైకుంఠరావు పట్టుబడిపోతే అరెస్ట్ చేయడం గొప్ప. అసలు ఈ ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఉంది సార్. యముడు ఎవరైనప్పటికీ చేసిన పని మంచిదే కదా సార్. ఆన్సర్ టు ది పాయింట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఉంది సార్. ఉంటే మరి పోలీసులు చేయవలసిన పని ఆ యముడు ఎందుకు చెయ్యాలి? కుక్క చేయవలసిన పని చేయడానికి ఎవడయ్యా గాడిద? నో. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆ యముడికేమీ హక్కు లేదు, మనకే ఉంది. ఇక మీద ఎప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఆ యముడు ఎవరో కనిపెట్టండి. అండర్స్టాండ్? ఎస్ సార్.